ప్రియమైన సహోదరి సహోదరులకు ప్రభువు పేరిట వందనాలు. మీకు మీ కుటుంబానికి యేసుక్రీస్తు యొద్ద నుండి దీవెనలు ఆశీర్వాదములు మెండుగా కలుగునుగాక. ఈరోజు యేసుక్రీస్తు యొద్ద నుండి మీకు బంగారు మాట, దేవుని వాగ్దానము. కీర్తనల గ్రంథము 34వ అధ్యాయము 17వ వచనము. నీతిమంతులు మొర్రపెట్టగా యెహోవా ఆలకించును, వారి శ్రమలన్నిటిలో నుండి వారిని విడిపించును. ది రైచస్ క్రై అండ్ ద లార్డ్ హియరెత్ అండ్ డెలివరెత్ దెమ్ అవుట్ ఆఫ్ ఆల్ దేర్ ట్రబుల్స్. శ్రమలన్నిటిలో నుండి వారిని దేవుడు విడిపించును. ఈరోజు నీ శ్రమలన్నిటిలో నుండి కూడా దేవుడు నిన్ను విడిపించాలి అనుకుంటున్నాడు. దేవునికి మహిమ కలుగునుగాక. ఏ శ్రమలో నువ్వు ఉన్నా సరే ప్రభువు తప్పకుండా నిన్ను విడిపిస్తాడు. దేవునికి మహిమ కలుగునుగాక. నీతిమంతులు మొర్రపెట్టగా యెహోవా ఆలకించును. దేవుని బిడ్డ, నీతిమంతులను గురించి జ్ఞాపకం చేసుకుందాం. నీతిమంతులు ఎవరు అనగా, నీతిమంతులు అంటే దేవుణ్ణి నమ్మిన వారు, విశ్వసించిన వారు నీతిమంతులు. అంతేకాకుండా మనందరికీ తెలిసిన ప్రకారముగా నీతిగా జీవించేవారు నీతిమంతులు, ఆత్మీయంగా దేవుణ్ణి విశ్వసించిన వారు నీతిమంతులు. అయితే నీతిగా జీవించేవారైనా, ఆత్మీయంగా దేవుణ్ణి నమ్మిన వారైనా మొరపెడితే దేవుడు తప్పకుండా వారిని విడిపిస్తాడు. ఎవరిని విడిపించాడు బైబిల్లో దేవుడు అని కానీ మనం చూసినట్లయితే, అబ్రహాము మొట్టమొదటిగా దేవుణ్ణి నమ్మి దేవుని యందు బహువిశ్వాసము ఉంచి అడుగులు వేసినటువంటి విశ్వాసులకు తండ్రి అబ్రహాముకి వయసు 75 ఏళ్ళు వచ్చేసినప్పటికీ కూడా దేవుడు, రా, నేను నీకు సంతానాన్ని ఇస్తా, నిన్ను ఆశీర్వదిస్తా, నిన్ను ఆకాశ నక్షత్రముల వలె చేస్తా, భూమి మీద ఇసుక రేణువుల వలె చేస్తాను, నీ సంతానాన్ని నేను అలాగ చేస్తాను, రా నేను చెప్పినట్టుగా నీ తండ్రి ఇంటిని విడిచిపెట్టి, ఆ ఊరిని విడిచిపెట్టి నేను చూపించు దేశమునకు వెళ్ళుము. నేను నీకు తోడై ఉంటాను, నేను నిన్ను విడువను, నేను నిన్ను ఎడబాయను, నిన్ను దీవించు వారిని నేను దీవిస్తాను, నిన్ను దూషించు వారిని నేను శపిస్తాను అని దేవుడు వాగ్దానం చేశాడు. ఆ మాటను పట్టుకొని అబ్రహాము తన బంధువులను విడిచిపెట్టి ముందుకు అడుగులు వేయాలంటే ఎంత ధైర్యం కావాలో ఒకసారి ఆలోచించండి. అంతేకాకుండా తన బంధువులందరినీ వదిలిపెట్టి ఎటు పొమ్మన్నాడో, ఎటు వెళ్తున్నామో జాడేమిటో తెలియనటువంటి ప్రాంతానికి వారందరినీ విడిచిపెట్టి వెళ్ళాలంటే అబ్రహాము మనసు ఎంత కృంగిపోయి ఉంటుందో, అల్లాడిపోయి ఉంటుందో. తన బంధువులు, తనను ప్రేమించే బంధువులు వారెంత ఏడ్చుంటారో ఒక్కసారి మనం అర్థం చేసుకోవచ్చు. దేవునికి మహిమ కలుగునుగాక. అయినప్పటికీ కూడా దేవుడి మాటకే లోబడి దేవుడి చిత్త ప్రకారమే వెళ్ళాడు. చూసారా, అదే నీతి. దేవుని యందు భక్తి, దేవుని యందు నీతి. వెళ్ళిన తర్వాత కొన్ని చోట్ల బలిపీఠాలు కట్టాడు, ప్రార్థన చేశాడు. కొంతకాలం జరిగింది. ఆ తర్వాత ఇంకొంతకాలానికి అక్కడ నుండి మరొక చోటుకి వెళ్ళాడు. అదే ఐగుప్తు ప్రాంతం అన్నమాట. దేవునికి స్తోత్రము కలుగునుగాక. ఐగుప్తు ప్రాంతానికి వెళ్ళినప్పుడు అక్కడ ఐగుప్తు ఫరో ఒక కామపు ఫరో అన్నమాట. ఎవరైనా అందంగా అక్కడ కనపడితే వాడు ఓర్వలేనటువంటి వాడు. ఆడి దగ్గర ఉన్నటువంటి వారు కూడా అలాంటి వారే. వారేం చేశారంటే, శారమ్మని ఎంతో అందగత్తె అని ఫరో ముందు పొగిడినప్పుడు ఆ ఫరోకి శారమ్మ కావాలి అని అనిపిస్తుంది. అప్పుడు శారాను
తీసుకువెళ్ళిపోతారు అబ్రహాము దగ్గర నుండి. దేవునికి స్తోత్రం. దేవుడు అబ్రహాముకి ఏమి వాగ్దానం చేశాడు? నిన్ను దీవించు వారిని దీవిస్తా, నీకు కీడు చేస్తే, నిన్ను ఎవడైనా దూషిస్తే వారిని నేను శపిస్తా అన్నాడు కదా. తన భార్యని ఎవరో ఎత్తుకుపోతే ఆ మనిషి హృదయం ఎంత కృంగిపోయి ఉంటుంది, ఆ మనసు ఎంత కృంగిపోయి ఉంటుంది. బలహీనుడుగా వెళ్ళాడు అక్కడికి. నిజమే, పొరుగు దేశం నుండి వెళ్ళాడు. ఒక స్థిరమైనది లేదు, బ్రతకడానికి వెళ్ళాడు అక్కడికి. సాధారణంగా అతిథులను గౌరవించాలని అంటూ ఉంటారు. అబ్రహాము దగ్గరికి కొందరు అతిథులు వచ్చినప్పుడు అబ్రహాము ఎరుగక ఏ దేవదూతలకు ఆహారం పెట్టాడు. దేవునికి మహిమ కలుగునుగాక. అతిథులు అనుకుని దేవదూతలకు ఆహారం పెట్టాడు. అంటే అతిథులను అంత గౌరవిస్తాడు అబ్రహాము. కానీ అదే అబ్రహాము అతిథిగా మరి బ్రతుకు తెరువు కోసం పొట్ట చేత పట్టుకొని ఐగుప్తు దేశానికి వెళ్తే వారు కండ కావురముతో అహముతో శారమ్మను తీసుకెళ్ళినప్పుడు అబ్రహాము తన హృదయంలో దేవునికి ఖచ్చితంగా మొరపెట్టి ఉంటాడు. దేవుని వైపు, ఆకాశం వైపు చూసి ఉంటాడు. అప్పుడు దేవుడు ఏం చేశాడు? ఏ ఫరో అయితే శారాను తీసుకువెళ్ళాడో ఆ ఫరో ఇంటి వారికి దేవుడు తలనొప్పిని పెట్టాడు. తలనొప్పిని పెట్టినప్పుడు అది తట్టుకోలేక, అది భరించలేక అతడు అల్లల్లాడిపోయాడు. దేవునికి స్తోత్రం. ఆ తర్వాత ఏమిటి, ఎందుకు వచ్చింది అని చెప్పి వారి జ్ఞానులను పిలిపించుకుని చూస్తే, అయ్యా ఇది సంగతి, నువ్వు శారాను తీసుకొచ్చుకొని ఇంట్లో పెట్టుకున్నావు, అందువల్లనే శారా వాళ్ళ దేవుడు అబ్రహాము దేవుడు బలవంతుడు కనుక నీకు రోగం వచ్చింది, తలనొప్పి వచ్చింది, ఆమెను పంపించేయి అనగానే అప్పుడు ఆ ఫరో ఆమెను అక్కడి నుంచి అబ్రహాము చేతికి అప్పగించేస్తాడు. అంతేకాదు, అబ్రహాముని కూడా అక్కడ లేకుండా ఆ దేశం నుండి తోలివేస్తారు, మొత్తానికి బయటకు వచ్చేస్తారు. అబ్రహామును దేవుడు విడిపించాడు. దేవునికి మహిమ కలుగునుగాక. ఆ తర్వాత దానియేలు సింహపు బోనులో పడ్డాడు. ఏం చేసి పడ్డాడు? దానియేలు ఏం చేసి పడ్డాడు? దానియేలు నీతిమంతుడు, దానియేలు సుబుద్ధి గలవాడు. దేవునికి మహిమ కలుగునుగాక. తన యవ్వన వయసులోనే రాజు భుజించే రాజభోజనమైనటువంటి మాంసాహారాన్ని వద్దు అని తిరస్కరించి మాకు ఆకుకూరల భోజనమే పెట్టండి అని ఆకుకూరల భోజనాన్ని కోరుకొని అంత యవ్వన కాలంలో దేవుని పక్షాన నిలబడ్డారు. వాళ్ళు నీతిమంతులంటే దేవునికి మహిమ కలుగునుగాక. దేశంలోనే ఉన్నతమైన స్థితిలో నిలబడ్డాడు దానియేలు. అయితే ఓర్వలేనటువంటి వారు దానియేలుని ఏదో ఒక విధంగా పట్టుకొని శిక్షించాలి, అసలు దానియేలు లేకుండా చేయాలి అని చెప్పి వృద్ధాప్యంలో ఉన్న దానియేలు మీద కుట్రలు పన్ని అటు చేసి ఇటు చేసి ఆఖరికి రాజును కూడా మోసం చేసి దానియేలుని సింహాల గుహలో పడేటట్లుగా చేస్తారు. దానియేలుకు శిక్ష పడేటట్టుగా చేస్తారు. అయితే దానియేలు దేవుడు నీతిమంతుడు, దానియేలు దేవుడు ఉన్నవాడు, అనువాడు, మాట్లాడే దేవుడు, కళ్ళుండి చూసే దేవుడు, చెవులుండి వినే దేవుడు, చేతులుండి సహాయము చేసే దేవుడు గనుక దేవునికి మహిమ కలుగునుగాక. ముసలివాడైన దానియేలును సింహపు గుహలో పడవేసినప్పటికీ, ఆకలితో సింహాలు ఉన్నప్పటికీ, రాత్రంతయు దానియేలు ఆ సింహాల గుహలోనే ఉన్నప్పటికీ సింహములు దానియేలుని ముట్టజాలలేకపోయినాయి. దేవునికి స్తోత్రము కలుగునుగాక. ఎందుకు? దేవుడు వాటికి ఆజ్ఞాపించాడు దానియేలును ముట్టడానికి వీల్లేదని. ఎంత బలవంతుడో చూడండి మన దేవుడు. దేవునికి స్తోత్రము కలుగునుగాక. ఆ తర్వాత తెల్లవారగానే రాజు పరిగెత్తుకుంటూ వచ్చి, దానియేలా నీ దేవుడు నిన్ను కాపాడెనా అని బాధతో పిలిస్తే, రాజా నేను నీ దృష్టికి చెడు చేసిన వానిని కాదు కదా, నీ దృష్టికి నేను నిర్దోషినే కదా.
రాజు చిరకాలము జీవించునుగాక అని ఆశీర్వాదపు మాటతో, రాజా నేనేం తప్పు చేయలేదయ్యా అనే మాటనే ఎత్తి చూపుతున్నాడు. కానీ దేవునికి మహిమ కలుగునుగాక, నన్ను ఇంతగా శిక్షిస్తావా అని దానియేలు రాజుని నిందించట్లేదు. రాజు కూడా తెలియదు పాపం దానియేలుని శిక్షిస్తున్నాను అని. రాజుని నిందించలేదు, ఎవరిని నిందించలేదు. రాజా నీ దృష్టికి నేను తప్పు చేసిన వాడిని కాదు కదా అన్నట్టుగానే మాట్లాడతాడు. అంటే నీతి కొరకు ఎంతగా నిలబడ్డాడో ఒక్కసారి ఆలోచించండి. అబ్రహామేమో దేవుడి మాట విని నీతిగా జీవించి, అంటే నమ్మి విశ్వాసపరుడుగా నీతిమంతుడయ్యాడు. ఇక్కడ దానియేలైతే నిజంగా తప్పు చేయకుండా, పాపం చేయకుండా నీతిమంతుడిగా ఉన్నాడు. దేవుడికి మహిమ కలుగునుగాక. విశ్వాసమందును క్రియల యందును. అప్పుడు దానియేలు కూడా సింహాల గృహలో నుండి బయటికి తీసుకురాబడ్డాడు. దానియేలుకి ఏ హాని కలుగలేదు. దేవుడు వారిని విడిపించాడు. ఎవరైతే దానియేలుని కుట్రతో అందులో పడవేశారో ఆ తర్వాత రాజు వారిని వేయమని ఆజ్ఞాపించినప్పుడు, వారిని తీసుకొచ్చి అందులో పడవేసినప్పుడు ఏం జరిగింది? వారు గాలిలో ఉండగానే, నేలైనా తాకక మునిపే గాలిలోనే సింహాలు వాళ్ళ ఎముకలను పటపట పటమని కొరుక్కు తినేసినాయి. దేవునికి మహిమ కలుగునుగాక. నమిలేశాయి. దేవునికి స్తోత్రము కలుగునుగాక. అందుకే నీతిమంతులు మొర్ర పెడితే దేవుడు ఆలకిస్తాడు. కనుక మనం నీతిమంతులుగా జీవించాలి. శ్రమల్లో ఉండి, కష్టాల్లో ఉండి, ఏ విషయంలో అయినా సరే మనం నీతిమంతులుగా ఉండాలి. దేవుని బిడ్డ, అప్పుడే విడిపించబడతావు. నమ్మిన వారు, విశ్వసించిన వారు మా కొరకు ప్రార్థన చేయండి అన్నవారు ఈ ప్రార్థనలు ఏకీభవించండి. ప్రార్థన. తండ్రి, మీకు వందనాలు, దేవా స్తోత్రాలు. అయ్యా, ఈ వాక్యం విన్న ప్రతి బిడ్డని కూడా మీరు విశ్వాసములో నీతిమంతులుగా తీర్చండి. క్రియల యందు కూడా మేము విశ్వాసము కలిగి నీతిమంతులుగా జీవించుటకు మంచి నీతిపరులనుగా మమ్మల్ని ఉంచండి. తండ్రి, ఈ వాక్యం ఎవరెవరైతే వింటున్నారో, ఒకవేళ వాళ్ళు కన్నీటిలో, దుఃఖములో ఉంటే తండ్రి, వారి కన్నీటి నుంచి, వారి దుఃఖం నుంచి వారిని విడిపించండి. వారి కష్టాలలో నుంచి, రోగాలలో నుంచి, బాధల్లో నుండి, వ్యాధుల్లో నుండి, అప్పుల్లో నుండి, శత్రువు నుండి విడిపించండి. తండ్రి, నిరుద్యోగము నుండి, అనారోగ్యము నుండి, అప్పుల భారము నుండి, ఆర్థిక పరిస్థితుల నుండి, అన్ని విధముల భారభరితమైన జీవితము నుండి నీ బిడ్డల్ని విడిపించండి తండ్రి. తప్పక నువ్వు విడిపిస్తావని నాయనా మేము నమ్ముచున్నాం, విశ్వసిస్తున్నాం. ఎవరెవరైతే నమ్మకంతో ప్రార్థనలో ఏకీభవించారో వారిని, వారి కుటుంబాలని తప్పక బ్లెస్ చేసి దీవించి ఆశీర్వదించుమని యేసుక్రీస్తు శ్రేష్టమైన నామములో ప్రార్థించుచున్నాము తండ్రి. ఆమెన్, ఆమెన్, ఆమెన్.